నేడు ఆక్వా సాగులో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఏ రంగంలోనైనా ఉత్పత్తి పెరిగితే అది రైతుకు లాభదాయకంగా ఉండాలి. కానీ ప్రస్తుత ఫిషరీస్ మార్కెట్ లో మాత్రం దిగుబడి పెరిగే కొద్దీ ధరలు పడిపోవటం రైతును తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నెలల తరబడి కష్టపడి వేల రూపాయల ఫీడ్ ఖర్చు, భారీ కరెంటు బిల్లులు భరించి చేపలను పెంచితే తీరా అమ్మే సమయానికి మార్కెట్ అస్థిరత వల్ల ధరలు ఒక్కసారిగా తగ్గిపోతున్నాయి. కష్టమంతా రైతుదైతే గిట్టుబాటు ధరను మాత్రం మార్కెట్ లోని సిండికేట్ వ్యాపారులు శాసిస్తూ ఉండటం చూస్తున్నాం. దీనివల్ల రైతు తన పంటకు తనే ధరను నిర్ణయించుకోలేని పరిస్థితి ఏర్పడి పెట్టుబడి కూడా తిరిగి రాక ఆర్థికంగా నష్టపోతున్నాడు. ఇది కేవలం ఒక ప్రాంతానికో రైతుకో పరిమితమైన అంశం కాదు. ఇది మొత్తం ఫిషరీస్ వ్యవస్థలోనే మార్పు రావాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. మరి మార్కెట్ ధరలు ఇలా పడిపోవటానికి అసలు తప్పు ఎవరిది? వ్యవస్థదా లేక దళారీలదా? రైతు నష్టపోకుండా ఉండాలి అంటే దీనికి పరిష్కారం ఏంటి? మీ దృష్టిలో ఏం చేస్తే ఈ పరిస్థితి మారుతుంది అనేది కామెంట్ చేయండి.